తుడిచివేయును. హల్లెలూయా. దేవునితో కూడా ఉండబోతున్నామని చెప్తున్నాడు దేవుడు. దేవునితో కూడా మేము ఉంటాము అని మనందరము చెప్పాలి. దేవునితో ఉండడానికి సిద్ధపడాలి. దేవుడు అంటున్నాడు, నేను నా గుడారాన్ని మీ మీద కప్పుతాను. నా గుడారం మీ మీద కప్పాలంటే మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకనగా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. అన్యులకు ఏమీ తెలియదు, క్రైస్తవులకు అన్నీ తెలుసు. బైబిల్లో ప్రతి వచనము ప్రతి అధ్యాయంలో ఎక్కడ ఏ వచనం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ పాటించడంలో పొరపాటు జరుగుతుందా? క్రమంలో పొరపాటు జరుగుతుందా? సమయానికి సంఘానికి రావడానికి మనకు పొరపాటు జరుగుతుందా? ఇది కూడా తప్పేనట. దేవుడు రేపు దాతప్పని కూడా రాసి పెడుతున్నాడు. సమయానికి సంఘానికి రాకపోతే కూడా తప్పే. హల్లెలూయా. సంఘంలో నీ విలువేందో నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఎదుట నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు కాదు, దేవుని ఎదుట గొప్పపరచబడాలి. నీవు నీతిమంతుడివై నీతిమంతురాలివై ఉంటే అన్యుల ఎదుట కనుక ఒకవేళ నువ్వు అవమానం పాలైతే దేవుని నామమును గణపరచబడతావు. హల్లెలూయా. దేవుడిని చెప్తున్నాడు, రా, వాళ్ళతో నీకేం పని? మామూలు నీళ్ళల్లో వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు. వాళ్ళు సరుకు సబ్బేసి బాగా ఉతుక్కుంటున్నాం అనుకుంటున్నారు. వాళ్ళ బట్టలు సువాసన రావాలి. కానీ మనం అలాంటి సువాసన కలిగిన వాళ్ళము కాదు. ఆరోను మీద పోయబడిన తైలము వలె ఉన్నాము. హల్లెలూయా. సువాసన కలిగిన తైలం అది. ఆయన గడ్డం మీద కారి నిలువుటంగి మీద నుంచి కారి కిందకి పోతుంది. అది సువాసన కలిగిన పరిమళ తైలం అది. ఆ తైలము అయి ఉండాలి మనము. మన మీద ఆ తైలము కుమ్మరింపబడాలి. ఆత్మతో రక్షింపబడాలి. పరిశుద్ధాత్మను మనలో ఉంచుకోవాలి. ఆత్మపూర్ణమై ఉండాలి. అప్పుడు ఆయన మనకి వస్త్రాలు ఇస్తాడు. ఆ వస్త్రాలు మనం పొందుకోవాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, ధోరణి యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏడుస్తున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. త్వరగా మనము సంతోషపడి ఉత్సాహించి మరియు ఆమె ప్రకాశములను నిర్మలములైన సన్నని నారబట్టలు ఆమెకు ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రభు చెప్తున్న ప్రతి మాట మీరు ఆశ్చర్యంగా మీరు అనుకుంటున్నారు. రక్తంలో బట్టలు ఉతుక్కోమంటున్నాడు. ఇక్కడేమో వస్త్రాలు ఇస్తున్నాడు, కానీ ఆ వస్త్రాలు నీతి క్రియలు అంట. హల్లెలూయా. ఈ మామూలు వస్త్రాలు కావి, నీతి క్రియలు. నీ సత్ప్రవర్తన బట్టి ప్రభు నీకు అనుగ్రహించిన ఆ నీతి క్రియ. మనము మన సంఘము ఎలా ఉండాలి? మన సంఘంలో మార్పు రావాలి. ఎలా రావాలి? మనం ఎలా మార్చబడాలి? మార్చబడడానికి కారణాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. కానీ చెబితే ఒక్కరోజు చెప్తే తరిగేవి కావు. ఒక్కటే విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా, మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో ఎదుటి వాళ్ళని కూడా ప్రేమిస్తారు. ఈ ప్రేమ ఇది పరలోక సంబంధమైన ప్రేమ కాబట్టి ఈ ప్రేమ స్వరూపుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టాడు కాబట్టి మన లోకరక్షకుడిని మనము గణపరిచి ఆయన్ని స్తుతించాలి. ఈ విషయంగా ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఎవరు కూడా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, ఒక్కడు కూడా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు కూడా ఎడవబడడం ఆయనకి ఇష్టం లేదు. ఈ విషయాన్ని మనము కష్టంగా మలుచుకుంటున్నాము. ఇంకా మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన
ఎవరితో ఉండకూడదు, ఎలా ఉండాలి అని చెబుతున్నాడు. ఆ విషయాలు కూడా నేను వాక్యం ద్వారానే చెప్తాను, నా సొంతంగా కల్పించుకొని చెప్పను. 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలకి ఏమి సంబంధము, వారెక్కడిది, దేవుని ఆలయమునకును విగ్రహములకును ఏమి పొందిక. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. విగ్రహానికి దేవుని ఆలయానికి పొందిక లేదు అంటున్నాడు. ఈ విషయాల్లో చిన్న కాపుగా నేను కొద్దిగా దాన్ని క్లారిఫై చేస్తాను. విగ్రహాలు మనం చేసుకునేవి పౌలు చెప్పాడు. పౌలు అందరూ ఒక విగ్రహాన్ని నిలబెట్టి పౌలు చూస్తున్నాడంట కొరింథీలో. విగ్రహాన్ని నిలబెట్టి దానికి పెద్ద ఆర్భాటం చేసి పెద్ద భజనలు, ఆర్భాటాలు, డాన్సులు ఇష్టానుసారంగా పెట్టి ఆర్భాటంగా చేస్తున్నారట. పౌలు మాత్రం ఒక్కడే ఆ ఊరికి పోయాడు. ఆ రోజుల్లో అన్యుల దగ్గరికి పోయాడు. ఆయన కూడా ఎంత ధైర్యం అసలు! పౌలుకి అంత ధైర్యం ఎక్కడిది? వెళ్ళిపోయాడు. పోయి అక్కడ పక్కన దానికి పక్కనే ఒక బలిపీఠం ఉందట. ఆ బలిపీఠం కాడికి పోయి ఇట్లా తుడిచాడంట దుమ్ము. తొడగలిగాడు. కొన్ని అక్షరాలు బయటపడ్డాయి. ఆ అక్షరాల్లో ఏముందో తెలుసా? ఆత్మ సంబంధమైనది అని ఉంది అక్కడ. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది అని ఉంది. అప్పుడు వాళ్ళందరూ వచ్చి మేమందరం నేను సంబరాలు చేసుకుంటా దేవుడికి మొక్కుతూ పూజలు చేస్తుంటే నువ్వు ఒక్కడే వచ్చి ఆడేళ్ళు చేస్తున్నావు, నువ్వు ఆ బలిపీఠం కాడ, అది ఎప్పుడుదో పాతది, దాన్ని ఎందుకు చూస్తున్నావు, రా ఇక్కడికి వచ్చి పూజ చేయమన్నారట. నేను పూజ చేసేవాడిని కాదు. నేను పూజ చేసేవాడిని అయితే నా స్థితి ఏందో నాకు తెలుసు, నీకేం తెలుసు అన్నాడు. ఏంది నీ స్థితి? ఒకప్పుడు అన్నీ ఉన్న దరిద్రుణ్ణి, ఇప్పుడు మాత్రము ఏమీ లేని అదృష్టవంతుడిని. హల్లెలూయా. ఎట్లా అదృష్టవంతుడు? అవును, సౌలు అంటే ఎవరో నీకు తెలీదా? తెలుసు. సౌలు ఒక సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతిని నేనే. నా కింద 100 మంది సైన్యం ఉండేది. నాకు ధరించుకోవడానికి బంగారు దట్టి ఉండేది, బంగారు కిరీటం ఉండేది, ఎండి కత్తి ఉండేది, గుర్రాలు, రథాలు. నేను భయంకరంగా క్రైస్తవుడని వాళ్ళందరినీ మోసపోత పోసాను, చిత్రహింసలు పెట్టాను, శరసాలలో వేశాను. ఆ రోజు నాకు అక్కడ అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. మరి ఇప్పుడు నీకు అక్కడ దేవుడు ఎలా ఉన్నాడు? ఇక్కడే చూపిస్తాను దానికి సాదృశ్యము అన్నాడు. ఈ విగ్రహాన్ని మీరు చేశారా లేకపోతే దేవుడు చేశాడా అని అడిగాడు. లేదు, మేమే చేయించుకున్నాము అన్నారు. చేయించావు. ఆ చేయించిన వాడు ఎవడు? మనిషే. విగ్రహాన్ని ఎవరు చేశారు? మనిషే చేశాడు. కానీ ఇది మనిషి చేసింది కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసింది. ఆత్మ తోడాన్ని రాసింది ఇక్కడ. కంటికి కనిపించే నిజము కాదు, కంటికి కనిపించకుండా ఏదైతే ఉందో అదే పరలోక సంబంధమైన పౌరస్థితి, అదే ఆత్మ సంబంధము. మీకు ఇంకా గుర్తుగా ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనవరంలో ఎవరైనా ఒక మనిషి చనిపోయారనుకోండి, ఎంతసేపు ఉంచుతారు ఇంట్లో? ఎన్ని రోజులు ఉంచుతారు? ఎన్ని రోజులు ఉంచుతారు? మనిషే కదా, ఆయన ఒకటి చనిపోయాడు కానీ మనిషే. ఎన్ని రోజులు ఉంచుతారు? మహా అంటే ఒక్క రోజు ఉంటే ఎక్కువ. ఈ రోజులను బట్టి చుట్టాలు లేదు, కొట్టాలు లేదు. కన్నపిల్లలు కూడా ఏదైనా బయట దేశంలో అమెరికాలో లేకపోతే పారలో ఉన్నా కూడా వాడు వచ్చే కూలిపోతాడు, తీసేయండి అంటారు. ఎట్లా కూలిపోతాడు మనిషి? పౌరస్థితి లేదు. హల్లెలూయా. పౌరస్థితి లేదు ఆ మనిషిలో. దేవుడు తనలో ఉన్న జీవాత్మైన పౌరస్థితిని తీసేసినప్పుడు మనిషి చనిపోయాడు. చనిపోయిన మనిషిని మన దగ్గర ఉంచుకోలేము. పౌరస్థితి ఉన్నప్పుడే నువ్వు మేలుకోవాలని నేను అంటున్నాను. పౌరస్థితి నీలో ఉంది, నాలో ఉంది, మనందరిలో ఉంది. ఆ పౌరస్థితి పరలోకమందున్న మన దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవం అనే పౌరస్థితిని మనం కాపాడుకోవాలి. ఆయనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యాలు చదివితే సరిపోదు, పాటలు
సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, విజ్ఞాపన కూడా చెయ్యాలి, ఆరాధించాలి. పాట పడుతుంది కదా, ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన చేయడం మనలో ఎవరు? అందరూ ప్రార్థనలే చేస్తారు. ప్రార్థన అంటే సమస్య ప్రభువుకి చెప్పడం, నాకు ఇది కావాలని అడగడం, నాకు ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వమని అడగడం, లేకుంటే నా రాకపోకలలో నువ్వు ఉండు అని అడగడం. కానీ విజ్ఞాపన ఆరాధన చెయ్యరు, ప్రభువుని గణపరచరు, ప్రభువుని ఆరాధించరు. ఆరాధించాలి ప్రభువుని, ఆయన నామాన్ని బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన మనకిస్తున్న ప్రతి ఆధిక్యతను బట్టి ప్రభు నామాన్ని ఘనత, మహిమ, ప్రభావములు నీకే కలుగును గాక, ఆమేన్ అనాలి. ప్రభువుకి ఘనత, మహిమ, ప్రభావములు కలిగించాలి మనము. ఆధిక్యత అక్కడ ఉంది. అప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యా నేను ఆత్మపూర్ణుడై ఉన్నాను, ఇదిగో ఆ ఊరికి పోయాను, నన్ను రాత్రే కొట్టారు, ఒళ్ళంతా రక్తాలే, తెల్లారికి మెలకు వచ్చింది, ప్రార్థన చేశాను, నా ఒంటి మీద ఒక గాయం కూడా లేదు. హల్లెలూయా. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అన్నీ ఉన్న అదృష్టవంతుడు. ఫిలిప్పీలో చెప్తున్నాడు ఆయన, నేను సౌలుగా ఉన్నప్పుడు అన్ని నాకు సమృద్ధిగా ఉన్నాయి, ఆస్తులు, అంతస్తులు, పలుకుబడి, రాజకీయంగా అన్ని పలుకుబడులు ఉన్నాయి. కానీ అప్పుడు నా దగ్గర దేవుడు లేడు కాబట్టి నేను దరిద్రుడిగా ఉండాను. కానీ ఇప్పుడు నేను మారు మనసు పొంది, నేను రక్షణలోకి వచ్చి, నేను పరిశుద్ధాత్మ కిందకు వచ్చినాక ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. ఆస్తులు నా దగ్గర లేవు, కానీ పరలోక సంబంధమైన ఆస్తులన్నీ నాయే అంటున్నాడు. హల్లెలూయా. నేను వాళ్ళందరూ అదే కోరుకుంటున్నారు. అపోస్తలులందరూ వాళ్ళ బోధ కింద అదే చెప్పారు. మేము ఎంత తొందరగా చనిపోతే అంత తొందరగా మా తండ్రి దగ్గరికి పోతామంటున్నారు. వాళ్ళు చనిపోవడానికి ఆశపడుతున్నారు, ఎందుకంటే దేవుడితో ఉండొచ్చని. హల్లెలూయా. అంటే వాళ్ళ స్థితి ఏంది? ఎందుకు దేవుడితో ఉండాలనుకుంటున్నారు? చూడండి, మీరు పరలోకమందు పౌర స్థితి ఉంది, ఒక మహిమ ఉంది, గొప్ప రాజ్యం ఉంది. ఆ రాజ్యము మన కొరకు స్థిరపరచబడింది. అందుకని మన పేర్లు జీవ గ్రంథమందు రాయబడాలి. మీరు మారు మనసు పొందాలి, మనలో మార్పు రావాలి, మనం ఇంకా మన పద్ధతిని ఇంకా మార్చుకోవాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ మీకు తెలుసు క్లియర్గా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చెప్తాడు, ఎవరెవరు అక్కడికి పోతారో అది చెప్తున్నాడు. జీవ గ్రంథమందు పేర్లు రాయబడాలంట, లేకపోతే పోరంట. 21వ అధ్యాయం 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడును దానిలోనికి ప్రవేశింపడు. హల్లెలూయా. కానీ దానికి ముందు ఒక వచనం ఉంది, అది కూడా చదువుతాను, 2 వచనాలు చదువుతాను. 24, 25. జనములు దాని వెలుగునందు సంచరించుచు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దులు. అక్కడ లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. హల్లెలూయా. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వద్దురు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఏం తీసుకుపోవాలి? కొబ్బరికాయలు, అగరబత్తులు, ఆర్థిక కప్పూర పిల్లలు, ఇంకా ఎన్ని మనం ముందోడి సిద్ధపరుచుకుని ఒక పట్లం కట్టి పెట్టుకోండి, లేకపోతే పిల్లలు. హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు తీసుకొని పోవాలంట. రాజులు సైతము ఘనత, మహిమ, ప్రభావం తీసుకొని పోతున్నారు. రాజులు సైతము ఘనత, మహిమ, ప్రభావం తీసుకొని పోతున్నారు. దేవుడు అదే అంటున్నాడు, ఘనత, మహిమ, ప్రభావములు తీసుకొని రండి, అప్పుడు మీరు నా రాజ్యంలోకి వస్తారు. ఇక పాత ఏంటి మీకు తెలుసు, ధనికుడి గురించి, దరిద్రుడి గురించి ఎన్ని మీకు తెలుసు, వాక్యం అంతా తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే, మన పౌర స్థితి ఇక్కడున్న శాబలి గ్రామంలో ఉన్న ఇల్లు లేకుంటే చర్చ కాదు. మీ హృదయమును ఆలయం చేయండి, మీ ఆత్మను ఆలయం చేయండి.
మీరు రక్షణలోకి రండి, వాక్యాన్ని చదవండి. మీకు ఎవరు పాస్టర్ అవసరం లేదు. కొన్ని రోజులు పోతే మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని వాక్యం వైపు నడిపించండి. మీ భార్య భర్తల మధ్యన సమస్యలు ఉంటే దేవునికి ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి పరిగెత్తుకుంటూ పోయి నాకు ప్రార్థన చేయి, మా భర్త వాళ్ళ సమస్య ఉంది, నా భార్య వాళ్ళ సమస్య ఉందని అనబాకండి. నీ సమస్యను నువ్వే కట్టుకోవాలి. కట్టగల శక్తి కలిగిన దేవుడి కింద నువ్వు ఉన్నావు. ఆ శక్తి కలిగిన దేవుడు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన లోకానికి రక్షకుడు. ఆయన నిన్ను, నన్ను, నా పాపము, నీ పాపములను కడిగి మన పాపం నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు. ఆయన రాజ్యము స్థిర రాజ్యము, బంగారు ఈదులతోనూ వజ్రాల సైడ్ బిడ్డలతోనూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ పట్టణం ముందు దగదగ మెరుగు లైట్లు ఉన్నాయి. దాని యందు గొర్రెపిల్ల దీపమైన పట్టణానికి పరిశుద్ధ పట్టణాన్ని మనం చూడబోతాం. కాబట్టి మీరు తప్పకుండా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని నేను కోరుకుంటూ, మిక్కిలి అనుకూలమైన సమయం 2 కొరింథీ 6 మొదటి వచ్చిన 2 వచనాలు చదివి ముగిస్తాను. రెండవ వచనం, అనుకూల సమయమందు రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఇదే మిక్కిలి అవకాశం. రాత్రి మన యేసు పాస్టర్ గారు మనకు చెప్పారు, ఇదే మిక్కిలి అనుకూల సమయము. దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. మీలో నేను ఒకరిని, మీరు కూడా రేపు ఇక్కడికి వచ్చి స్త్రీ పురుషులని భేదం లేకుండా మీరు కూడా ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెప్పాలి. అది నీకు రావాలి. మరి ముఖ్యంగా ఏ అర్హత నాకు ఉందో లేదో నా తండ్రికి తెలుసు. కానీ నేను ఇక్కడ నిలబడడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. నాకు ఆటడాకు వచ్చింది. ఆటడాకు వచ్చినప్పుడు సింపుల్గా 2 మాటలే చెప్తాను. ఆటడాకు వచ్చింది. ఆటడాక నాకు తెలియదు. నేనేదో బాధపడుతున్నాను. వీళ్ళు అక్కడికి ఇక్కడికి వేసుకుంటూ పోతున్నారు. కానీ నాకు అంతా తెలుస్తుంది. ఫస్ట్ ఆ జెమినీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయన వాళ్ళ ఈసీసీ కట్టడానికి కూడా నేను వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. చేతులు కాళ్ళు అటు ఇటు కొట్టుకుంటున్నారు. వాళ్ళు అదనమాట కట్టారు కానీ ఈసీసీ సరిగా రాలేదు. వాళ్ళు మా వల్ల కాదు అని చెప్పి మీరు మినిమం ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ బతకడని చెప్తున్నారు వాళ్ళు. ఆ మాటలు నాకు వినపడుతున్నాయి. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ బతకడని చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళు అప్పటిదాకా ఆయన ఒక ఇంజక్షన్ ఇచ్చేసి ఆయన పంపించేసాడు ఆటోలో. నేను ఆటోలో కూర్చున్నా, నా పక్క 2 ముగ్గురు ఉన్నా కూడా నా పరిస్థితి ఇక్కడ లేదు, శోధనలో ఉంది, కొట్టుమిట్టాడుతుంది నా ప్రాణం. ఆశ్రయానికి తీసుకెళ్ళారు. ఆడ పోయి వీళ్ళెవరు రాకముందే ఆటో దిగి వెళ్ళిపోయి ఆ పెద్ద హాస్పిటల్లో ఒక సెషన్ పెడతారు, ఇట్లా నెట్టుకుపోయి నేనేమో దాన్ని మేము కొనుక్కుంటున్నాను. వాళ్ళ లోపలికి తీసుకెళ్ళంలోనే డాక్టర్ వచ్చి మా భార్యని మా కొడుకుని వాళ్ళని పక్కనే తీసుకెళ్ళి బతకడయ్యారంటున్నారు. బతకడు, మీరు ఏదైనా కానీ చేయమంటే చేస్తామన్నట్లు చెప్పాను. నేను వింటున్నాను. అప్పుడు దాకా నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఒకవేళ నోరు కనుక తెరిస్తే ఈ నోట్లో నుంచి నా ఊపిరి వెళ్ళిపోద్దేమో అని అనుకుంటున్నాను. ఈ నోట్లో నుంచి ఊపిరి వెళ్ళిపోద్దేమో అని నోరు బిగబడుతున్నాను నేను. కానీ నేను అప్పుడు అనుకున్నాను, నేను నోరు తెరిచి యేసయ్యా నువ్వే నా రక్షకుడివి, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు అన్నా. హల్లెలూయా. ఈ మాట నా జీవంతోడు నాకు గుర్తుండిపోయిన మాట. అయితే అంతలోకి వీళ్ళు మాట్లాడుకొని ఏం చేశారో తెలియదు. కానీ నేను నోరు తెరిచి ప్రభుకి, ప్రభు నీకు స్తుతి అనగానే ఆ నీళ్లు తెచ్చి నా గొంతులో పోశారు. ఏదో ఏరు ఉంటుందంట, ఏరు నూరి అది తెచ్చి నా గొంతులో పోశారు. ఆ నీళ్లు ఎట్లయితే లోపలికి దిగుతున్నాయో నాకు నీళ్లు దిగినట్లేదు, ఒక అగ్ని దిగినట్లు అనిపించింది.
ఆ నీళ్ళు ఎట్టేటో దిగిపోయినాయో అట్లా నా ఆట దిగిపోయింది, నొప్పి తగ్గిపోయింది. ఇక అది మొదలుకొని ఇప్పటి వరకు మళ్ళా నాకు ఆటకు వచ్చి నేను ఎరగను. ఇలాంటి స్వస్థతలు దేవుడే ఇస్తాడని మేము చెప్తాం. ఇంకొకటి, మేము ఈ స్థితిలో ఉంటే మా నాన్న ఏడుస్తా కూడా మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన చెవు కూడా ప్రార్థనలు పడతారు, నీళ్ళు పోస్తారు. ఇలా చేతికి చలాన్ కట్టడానికి ఇంజక్షన్లు అవి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీలో తీసుకుపోయారు. కానీ ఇక అక్కడి నుంచి నాకు వాళ్ళు మందులైతే వాడుతున్నారు, కానీ నాకైతే పరిపూర్ణంగా నేను రక్షించాడు నా ప్రభు. మా ఏలీ పాస్టర్ గారు అన్నారు, ప్రభువా నూతనమైన మాంసపు గుండెను కోటేసికేయండి అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నేను బ్రతికాను. ఈ బ్రతికిన బ్రతుకు దీనికి ముందు ఒక చిన్న చరిత్ర ఉంది. అదే పాస్టర్ గారి కాడికి నేను పోతున్నప్పుడు, నేను చర్చికి పోతున్నాను, డ్రింక్ మానేశాను, తాగడం మానేసి దొంగతనంగా సిగరెట్లు తాగుతున్నాను. చూసారా, మందు మానేశాను. మందు మానేసిన తర్వాత నేను ప్రార్థనకు పోతున్నాను, వాక్యాలు చెబుతున్నాను. శుక్రవారం ఆరాధనలో ఆడవాళ్ళు పాస్టర్ని పిలుచుకోలేక నన్ను పిలిచేవాళ్ళు వాక్యం చెప్పమని. నేను శుక్రవారం ఉపవాసం కూడికి వెళ్ళిపోయి నేను వాక్యం చెప్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ సిగరెట్లు తాగుతున్నాను. ఆ సమయంలోనే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మీ అందరికీ గుర్తుండాలి ఇది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టం లేని కార్యం చేయొద్దు. దేవుడు సంపాదనుకుంటే నిమిషం సెకండ్లో నేను తీసుకెళ్ళిపోయేవాడు. ప్రభువుకి సాక్షిగా నన్ను ఇక్కడ నిలబెట్టాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువుకు సాక్షి. ఇక్కడనే ఒక పిల్లోడు ఉన్నాడు మీ మధ్యన, నా మనవడు, నా చిన్న కూతురు కుమారుడు. ఆ పిల్లోడు కూడా ఒక చిన్న సాక్ష్యం ఉంది. పుట్టినప్పుడు ఎడమ కాలి గిట్ట పుట్టింది, పాదం లోపలికి పుట్టింది. ఆ డాక్టర్ ఏం చేశాడు, ఆపరేషన్ చేయాలని తీసుకెళ్ళి చిన్న ఆపరేషన్ చేసి 3 నెలల తర్వాత మళ్ళీ మెయిన్ ఆపరేషన్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఏమన్నా ఉంటే సరిచేద్దాము, కానీ 3 సంవత్సరాల వరకు పిల్లోడిని పైకి లేకుండా చూసుకోండి అని అన్నారు. ఆ 2 కాళ్ళకి ఇట్లా బోండా వేశారు. ఈ కాలికి బూటు బోండా వేశారు. బోండా వేసి వాడు బాగా సంతోషంగా ఉన్నప్పుడు, ఆడుకునేటప్పుడు ఆ కాళ్ళు జాడిస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. నేను చూడలేకపోయాను. అతను మా పిల్లలతో చెప్పాను, అమ్మా మనకి దొద్దు తీసేయండి, మనం రోజు ఏసు రక్తం రాసి ఎవరు దోషితే వాళ్ళు ఏసు రక్తం రాసుకుంటూ ప్రార్థన చేయండి అని చెప్పాను. ఇక నేను రోజు ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాను. మళ్ళీ మెయిన్ ఆపరేషన్కి పోలేదు, మళ్ళీ బూట్లు పోలేదు, నేను డాక్టర్ దగ్గర కూడా బాలేదు. వాడు 10 నెలల వాడంతో వాడే చేసి నడుస్తున్నాడు. కానీ ఇంకో విషయం కూడా చెప్పాడు. మన చిన్నప్పుడు కుంటికృష్ణ గారి కొమ్మల నాయుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అది గుర్తుకొచ్చింది నాకు. ఆయన ఏం చెప్పాడు, ఒకవేళ కాలు బాగైనా ఒక కాలు చిన్నది ఒక కాలు పెద్దది ఇట్లా నడుస్తాడని చెప్పాడు. ప్రపంచమంతా గంతులేస్తున్నాడు ఇవాళ మనవడు. హల్లెలూయా. ప్రపంచమంతా తిరిగి గంతులేస్తున్నాడు. 2 కాళ్ళు సమంగా ఉన్నాయి, 2 కాళ్ళు సమంగా ఉన్నాయి, బలమైన పాదాలు, గంతులు వేస్తున్నాడు నా మనవడు. హల్లెలూయా. నా ప్రభు రక్షింపబడ, నా ప్రభుకు మహిమ కలుగును గాక. నా ప్రభు ఆశీర్వాదకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచన లేని వాడికి ఆలోచన చెప్పేవాడు, మరణించేవాడికి జీవమునిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కుళ్ళిపోయిన మనిషిని కూడా బతికించగలిగే శక్తిమంతుడు, ఎముకలకి సైతం జీవం వేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎముకల్లో నుంచి జీవం ఉంది, ఎముకలకు కూడా జీవం ఇస్తాడు దేవుడు. ఎలీషా ఎముకలు తగిలి మనుషులు బ్రతికిపోయారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. పరిశుద్ధులు అనేకులకు మాదిరిగా బతుకుతారు. వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. పారి కూడా కడుతున్నాడు దేవుడు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు. మీకు అది కూడా చెప్తున్నా, కంపౌండ్ వాళ్ళు బయట ఉండాలా, లోపలికి స్థలం లేదు. 12 గుమ్మాలు ఉంటాయి, పరిశుద్ధులకు మాత్రమే ఆ 12 గుమ్మాల ప్రవేశము, మిగతా వారికి లోపల ప్రవేశం లేదు. కంపౌండ్ వాళ్ళు బయట ఉండి కేకలు పెట్టాలి, అరవాలి. హల్లెలూయా. కాబట్టి మనమందరము ఈ విషయాలు జాగ్రత్తగా, బైబిల్లో మీకు అనేక మంది సాదృశ్యాలు ఉన్నారు. మోషేని తీసుకోండి, ఏలియాని తీసుకోండి, ఎలీషాని తీసుకోండి, అలాగే దానియేలుని తీసుకోండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ వస్త్రాలు ఇప్పేసి వాళ్ళు బూడిదలో కూర్చొని, గోరిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. తగ్గింపు జీవితం మనిషికి రక్షణ. మనల్ని మనం తగ్గించుకుందాం. ఇంకా అనేకుల్లో మన సంఘంలో ఉన్న వారికి కూడా
ఈ మధ్య కాలంలో అయ్యగారు బేస్తవారం నాడు కుటుంబ దర్శనని ఒకటి కలుగజేసి దాని ద్వారా మనవకులందరినీ దర్శించడం వలన అయ్యగారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే అనేకులు ఇంకా ఈ సంఘమును ఇంకా బలపరిచి ఈ సంఘములకు వచ్చే ప్రతి మనిషి రక్షింపబడి ఆశీర్వదింపబడతారు. ఈ స్థలంలో దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. ఈ స్థలంలో దేవుని మహిమ ఉంది. నా సహోదరులకు అందరికీ ఎంత గొప్ప మనిషి ఇచ్చాడు దేవుడు. వీళ్ళందరూ ఇవాళ ఇంత పెద్ద పండగలు 1,00,000 రూపాయలంటే ఈజీగా అట్లా వచ్చేస్తున్నాయి. ఈజీగా వచ్చేస్తున్నాయి రాబోయే రోజుల్లో. ఆమేన్. ఈజీగా. ఇంకా మా సహోదరులు కొంతమంది కొన్ని చిన్న చిన్న సమస్యల వలన మన మోషే రాలేదు, బ్రహ్మయ్య రాలేదు. ఇంకా రాని వాళ్ళ కోసం కూడా మనందరం ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు అనేది మాత్రం మనం అనద్దు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో దేవుడికి మనం ప్రార్థన చేసి విజ్ఞాపన చేద్దాం. హల్లెలూయా. మీరందరూ కూడా రక్షణలోకి రావాలి. ఇంకొక సాక్ష్యం ఉండే, నిన్న యథార్థంగా నిన్న జరిగిన కోడికల ముందు ఫస్ట్ సాక్ష్యము మన రాజేషుడు ఉండే. రాజేషుడు అద్భుతమైన సాక్ష్యం. రేపు ఒకవేళ ఆ రాజేషుడు వెళ్ళకుండానే మనం ఆ సాక్ష్యం విందాం. ఇటువంటి యవనస్తులు రాజేష్ చూసి చాలా మంది మన యవనస్తులు అందరూ మారాలి. రాజేష్ రేపు రాబోయే తరాలకి పౌలుగా నిలబోతున్నాడు. హల్లెలూయా. మనకు ఒక మలాకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వాళ్ళు అనేకులు ముందుకు రావాలి. మేము ఎన్ని రోజులు ఉంటామో ఏమో తెలియదు. కాబట్టి మీరు ఉన్న వాళ్ళందరూ రాబోయే తరాలకి మీరు మాదిరిగా నిలబడాలి. చిన్న పిల్లలని బండకేసి కొట్టండి. ఆ బండ దేవుడై ఉన్నాడు. ఆ బండ యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండ వాక్యమై ఉంది. ఆ వాక్యము శరీరధారై మన మధ్యకు వచ్చింది. మన ఇళ్లలో బైబిల్ కూడా జాగ్రత్తగా పెట్టండి. తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ పడేయకండి. బైబిల్ కోసం ప్రత్యేకంగా ఒక అరలు పెట్టండి. నేను ఒకసారి అశోక్ దగ్గరికి వెళ్ళాను. ఇల్లంతా కొని కట్టాడు, కానీ ఒక చిన్న గది ఉంది. హల్లెలూయా. దేవునికి ప్రత్యేకంగా సెలుపు చూస్తే వాక్యం చదవకపోయినా అది చూస్తే చాలు అనిపించింది. ఆనందంతో ఉప్పొంగిపోయా నేను. హల్లెలూయా. దేవుని కోసం బైబిల్ వాటికి సపరేట్గా దేవుని ఎట్లా ముట్టుకోవడమే పని, ఎట్లా ఉంటే అట్లా తీసుకోవడమే పని. స్నానం చేయండి, బైబిల్ ముట్టద్దు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి గుర్తు చేసి చెప్తున్నాను. ఈ వాక్యము పరలోకపు పౌరస్థితి. ఈ వాక్యము ఆది ఉంది. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమును మీరు పరిశుద్ధ గ్రంథం అంటాం కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందరూ చాలా జాగ్రత్తగా ముట్టుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోవద్దు. పరిశుద్ధ గ్రంథానికి ఒక స్థలం ఇవ్వండి. ఆ స్థలంలో దేవుని వాక్యాన్ని పెట్టండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు తప్పకుండా దేవుడిని మీరు పరిశుద్ధం ఉండి ముట్టుకోండి. ఇంకొకటి, ప్రతిరోజు మా సంఘస్థులకు అందరికీ చెప్తున్నారు, నా సహోదరులారా, నా సహోదరులారా, మీరందరూ కూడా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఈ సంవత్సరంలో మళ్ళీ ఒక్కరోజు వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చారు. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, దయతో క్షమించండి. కానీ ప్రతిరోజు ఇళ్లలో ప్రార్థన చేయటం ప్రారంభించండి అని చెప్పారు. చాలామంది చేయడం లేదు. ప్రార్థన అంటే ఎలా అనుకుంటున్నారంటే తిని పడుకోబోయే ముందు ముసుకేసుకుని ప్రార్థన చేస్తున్నారు. ఇది ప్రార్థన కాదు. నేను పడుకోబోతున్నాను, ఈ రేట్లతో నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అది కాదు. అది నీ సొంతానికి, అది అందరి కోసము. అన్నానికి ముందు ప్రార్థన. అన్నానికి ముందు ప్రార్థన. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి బైబిల్ తీసుకొని కొంచెం వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. మన కుటుంబానికి ఎందుకంటే ఏం